నమస్కారం అండి. సంస్కృత్ లిటరేచర్ అనే ఈ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జాతీయాల్ని సంస్కృతంలో వాచోయుక్తయః అంటారు అని మనం తెలుసుకున్నాం. ఈ జాతీయాల ద్వారా మనం చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాన్ని చాలా హృద్యంగాను, మనోహరంగాను, సంక్షిప్తంగాను, చాలా సహజంగాను మనం తెలియజేయవచ్చు అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి సంస్కృతంలో ఉండేటువంటి జాతీయం ఏమిటంటే, కోవా మే ద్వితీయాం జిహ్వాం దాస్యతి. కోవా మే ద్వితీయాం జిహ్వాం దాస్యతి. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే, ఎవరు నాకు రెండవ నాలుకను ఇస్తారు, ఎవరు నాకు రెండవ నాలుకను ఇస్తారు. జిహ్వా అంటే నాలుగు కదా, రెండవ నాలుక ఇవ్వడం ఏమిటి? ఎవరికి ఏ మనిషికైనా రెండు నాలుకలు ఉంటాయా? ఆ ఉన్న నాలుకను రెండవ నాలుకను ఎవరైనా ఇస్తారా అంటే, ఇక్కడ నాలుగు గురించి మాట్లాడడం లేదు, రెండవ నాలుగు గురించి మాట్లాడడం లేదు, ఇవ్వడం గురించి కూడా మాట్లాడడం లేదు. అభిప్రాయం ఏమిటి అంటే, కోవా మే ద్వితీయాం జిహ్వాం దాస్యతి అనే వాక్యానికి నా పక్షాన్ని ఎవరు సమర్థిస్తారు, నా అభిప్రాయాన్ని నా అభిప్రాయంతో ఎవరు ఏకీభవిస్తారు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నేను చెప్పినటువంటి విషయానికి ఎవరు సపోర్ట్ చేస్తారు అని దీని తాత్పర్యం. ఏదన్నా సందర్భంలో మనం అందరికీ కావలసినటువంటి ఒక అంశం గురించి గవర్నమెంట్కి ఏదైనా తెలియజేయాలి, లేదా పెద్దవాళ్ళకి ఏదైనా తెలియజేయాలి, నేను లేచి ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడతాను, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నా పక్షాన్ని ఎవరు సమర్థిస్తారు, నా అభిప్రాయంతో ఎవరు ఏకీభవిస్తారు అనే సందర్భంలో ఈ వాచోయుక్తిని మనం ఉపయోగించవచ్చు. చాలా బాగుంది కదా.